గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషా నంబర్ 999. సో 1000 డైలీ మనిషా దగ్గరికి అయితే వచ్చేసాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లోని 1000 డైలీ మనిషా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ రేపు డైలీ మనిషా అయితే రెగ్యులర్ డైలీ మనీ షోస్ లా కాకుండా చాలా స్పెషల్ గా కొత్తగా ఉండబోతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో రేపు డైలీ మనీషాలో మీరే చూసేయండి. అండ్ ఈరోజు డైలీ మనీషాలోని మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1018 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,293 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 309 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,071 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.84% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.26% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.16% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా నెగిటివ్ లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు జనరల్లీ మనకి వేరియస్ రీజన్స్ అయితే కనబడుతుంటాయి కదా. నిన్న సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కరెక్ట్ అయినప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. అంటే ఎస్ నారాయణ సార్ ఏవైతే కామెంట్స్ చేశారో దాంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రెషర్ చూసామని. దీంతో పాటుగా మార్కెట్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉండడం, మన ఇండియన్ రూపీలో కనపడుతున్నటువంటి వీక్నెస్, ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని మార్కెట్ లో అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతున్నది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీలో నిజంగా అంత ఇంపాక్ట్ ఉన్నదా అంటే ప్రెసెంట్ మన ఎకానమీ పైన అంత ఇంపాక్ట్ ఏమీ లేదు. అండ్ అనదర్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే ఈవెన్ బడ్జెట్ లో కూడా మనం చూసినట్లయితే బడ్జెట్ లో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. రీసెంట్ గా ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇటువంటి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా మన మార్కెట్ లోనైతే కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కొంత క్రియేట్ అవుతుంది. అంటే కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవడానికి నెంబర్స్ కూడా మనం రీజన్ కింద మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ Q3 లో వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీ నెంబర్స్ అయితే మార్కెట్ ని కొంతవరకు డిసప్పాయింట్ చేశాయి. Q4 నుంచి రికవరీ కనపడొచ్చని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంతలా మార్కెట్ కరెక్ట్ అవడానికి మన ఎకానమీ రిలేటెడ్ గా స్పెషల్ రీజన్స్ లేవు. కానీ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తామని చెప్పి కంటిన్యూస్ గా ఏవో ఒక అనౌన్స్మెంట్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇటువంటి అనౌన్స్మెంట్స్ వలన మార్కెట్ లోని కొంతవరకు భయాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ వీకెండ్ లో కూడా ఆయన ఏమన్నారు, స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ వేస్తామని చెప్పి ఆయన కామెంట్ చేశారు కదా. సో వాటిపైన త్వరలోనే ఆయన టారిఫ్స్ వేసేటువంటి అవకాశం ఉన్నదని. సో ఈ టారిఫ్స్ విధించినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ మన కంట్రీ పైన కూడా దాని వల్ల కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది. సో ఇటువంటి విషయాలతోనే మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ కనపడుతున్నటువంటి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ మంత్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యుఎస్ విజిట్ ఎలాగా ఉన్నది కదా. ఈ విజిట్ లోని రెండు కంట్రీస్ మధ్యన కొన్ని ఒప్పందాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ మీటింగ్ పాజిటివ్ గా జరిగి రెండు కంట్రీస్ మధ్యన కొన్ని ఒప్పందాలు జరిగి ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా అది కొంత క్లారిటీ వచ్చిందనుకోండి, ఈ మార్కెట్ లో కనపడుతున్నటువంటి ప్రెషర్ కి కొంతవరకు బ్రేకులు పడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ఈసారి నరేంద్ర మోడీ గారి యుఎస్ విజిట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్. ఈ విజిట్ లోని ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. హోప్ఫుల్లీ పాజిటివ్ అనౌన్స్మెంట్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ మీటింగ్ తర్వాత అటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే మన మార్కెట్ కి అది బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ముందు ఆ క్లిప్ చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. చూసారుగా వీడియో. ఈ వీకెండ్ లోని ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా తిరిగింది. అండ్ ఈ వీడియో చూసాక ఒకసారి అంటే వీకెండ్లో చాలా డిస్టర్బ్ అయినా. అంటే ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది కదా లైఫ్ ఎంత అన్సర్టెన్ అని. ఆమె వయసు మీరు చూసినట్లయితే 23 years, అంటే 20s లో ఉన్నది. అండ్ కజిన్ మ్యారేజ్లోని డ్యాన్స్ చేస్తూ చేస్తూ సడన్గా అలా పడిపోయి తను చనిపోయారు. సో కోవిడ్ తర్వాత అసలు యంగ్స్టర్స్ ఎలా చనిపోతున్నారో నిజంగా మనం అంటే చూస్తే ఒకసారి అనిపిస్తుంది అసలు ఎలా చనిపోతున్నారని. అంటే మనకి ఏదైనా లోపల ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, ఆ ఏజ్లో గుర్తించలేం కూడా కదా. ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మనకు తెలియదు కదా. ఇటువంటిది నా లైఫ్లో కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ 6 months బిఫోరే చూసా. నేను రెగ్యులర్ వర్కౌట్కి అయితే వెళ్తుంటాను జిమ్కి. సో ఆ జిమ్లోని నాతో కలిపి వర్కౌట్ చేసేటువంటి ఒక వ్యక్తి ఈజ్ వెరీ హెల్దీ. అండ్ నేను ఎంతైతే వర్కౌట్ చేస్తానో నాకన్నా కూడా చాలా అంటే ఇంటెన్స్గా చేస్తాడు అతను వర్కౌట్. అండ్ హీఈస్ వెరీ యంగ్, అంటే 30s బిలోలోనే ఉన్నాడు. స్మోకింగ్ హ్యాబిట్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, అండ్ ఫుడ్ అది కూడా బాగానే తీసుకుంటాడు. యంగ్స్టర్. బట్ స్టిల్ ఒకరోజు రాత్రి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే పొద్దున్న లెగలేదు. షాకింగ్ థింగ్ అసలు. అంటే ఆ కాల్ వచ్చిన తర్వాత నిజంగా షాక్ అయ్యాం అందరం కూడా. అండ్ ఆ అబ్బాయి గురించి మాట్లాడుకోవాలంటే ఫాదర్ లేరు, సింగిల్ మదర్. ఆ మదర్కి కూడా ఆ కొడుకు లేకుండా అయిపోయాడు. కోవిడ్ తర్వాత అసలు సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే యంగ్స్టర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలియకుండా
ఇలా చనిపోతున్నారు. అండ్ యంగ్స్టర్స్ చనిపోవడం బాధాకరమే. అదే ఒక పెళ్ళైనటువంటి వ్యక్తి, భార్య పిల్లలు ఉండి ఆ లైఫ్ అంటే ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి చనిపోతే నిజంగా ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఎంత స్ట్రగుల్ అవుతుంది. అంటే మనిషి చచ్చిపోవడం బాధాకరమే, అది తిరిగి తీసుకురాలేం. కానీ ఆ మనిషి లేనప్పుడు ఆ ఫ్యామిలీకి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో అందుకనే ఫ్యామిలీని ఎప్పుడూ కూడా మనం రిస్క్లో పెట్టకూడదు. సో ఇప్పటికీ కూడా మన కంట్రీలో చూస్తే 70% పైనే పీపుల్కి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. సో మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకండి. అనిపించవచ్చు మీకు, అంటే ఇన్నిసార్లు రిపీటెడ్గా చెప్తున్నారని మీకు అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయకుండా, ఒకవేళ మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని మీ ఫ్యామిలీని ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ చేయండి. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయారనుకోండి, అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి ₹1 కోటి 2 కోట్లు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నది లభిస్తుంది. సో వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అని చాలామంది అడుగుతుంటారు. అన్న నువ్వే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. నేను ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ బిఫోర్ అనుకుంటా మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మ్యాక్స్ లైఫ్ కాదు, యాక్సిస్ బ్యాంక్ కూడా మ్యాక్స్ లైఫ్తో జాయిన్ అయ్యి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా న్యూ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మీకు 5-in-1 బెనిఫిట్స్ లభిస్తాయి. అండ్ వీళ్ళది వన్ ఆఫ్ ది బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, వీళ్ళది 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నది. అండ్ ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే 3 hours లోనే వీళ్ళు క్లెయిమ్ గ్యారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు మీరు ఒకవేళ శాలరీ ఎంప్లాయ్ గానీ అయినట్లయితే ఫస్ట్ ఇయర్ మీ ప్రీమియం ఉంటుంది కదా, ఆ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు శాలరీడ్ ఉమెన్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 30% డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా దీనిలోని మీకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా ఉన్నది. ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని యాడ్ చేసుకున్నారనుకోండి, ఈ పాలసీలో మెన్షన్ చేసినటువంటి 64 క్రిటికల్ ఇల్నెస్ లకు కూడా మీకు కవరేజ్ అన్నది లభిస్తుంది. అండ్ అంతేకాకుండా కొన్నాళ్ళు మనం పాలసీ పే చేసిన తర్వాత మన ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్లీ సెక్యూర్ అయిపోయింది, ఇంకా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకు ఈ డబ్బులు పే చేయడం అనుకుని టర్మ్ ఇన్సూరెన్స్ కనుక క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, మీకు 200% పే బ్యాక్ స్పెషల్ ఎగ్జిట్ వాల్యూని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో మీలో ఎవరైనా ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోతే వెంటనే ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ RVNL వాళ్ళు సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు కవచ్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 355 crores. కాకపోతే ఇది RVNL సింగిల్ గా విన్ అయినటువంటి ఆర్డర్ కాదు, వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి ఆర్డర్. దీనిలో RVNL షేర్ 51%, అంటే వీళ్ళు నియర్లీ 180 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు చెన్నై కోయంబేడ్లోని ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ ల్యాండ్ ని డెవలప్ చేసేందుకు గాను జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఇది టోటల్ గా 3.2 lakh square feet సేలబుల్ ఏరియా ల్యాండ్. దీనిలోని వీళ్ళు ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామని, దీని ద్వారా వీళ్ళకి 300 to 400 crores వరకు రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లో లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ న్యూ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నారో ఇది శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీకు గుర్తున్నట్లయితే కొన్ని రోజుల క్రితం C2C అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక SME IPO వచ్చింది, మీకు గుర్తున్నదా? ఆ IPO వచ్చిన టైంలోని మార్కెట్ లోని దాని రిలేటెడ్ గా కనపడినటువంటి బజ్ చాలా ఎక్కువ. అంటే ఆ కంపెనీలోని ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి చాలా మంది కంగారు పడ్డారు. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఇంత బజ్ క్రియేట్ అవడానికి రీజన్ ఈ కంపెనీలోని ప్రీ IPOలోని ఫేమస్ ఇన్వెస్టర్స్ లైక్ ఆశిష్ కచోలియా గారు కావచ్చు, ముకుల్ అగర్వాల్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లో వస్తున్నటువంటి కంపెనీ. సో ఈ IPOలో గానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి చాలా మంది భావించడం జరిగింది. ఇంతలోనే IPO ఓపెన్ అయ్యే టైంకి సెబీ దగ్గర నుంచి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది.
జరిగింది. ఈ కంపెనీ పైన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ రావడంతో ఈ ఐపీఓ లిస్టింగ్ అయితే డిలే చేస్తున్నాం అని చెప్పి సెబీ ఆ టైంలో అనౌన్స్ చేసింది. సెబీ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో ఈ ఐపీఓ లోని అప్లికేషన్స్ ని విత్డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఆ టైంలో ఎన్ఎస్సి కల్పించడం జరిగింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ టైంలో ఎవరైతే అంటే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దామని ఆల్రెడీ అప్లై చేసి ఉంటారో వాళ్ళలో చాలా మంది ఆ ఐపీఓ అప్లికేషన్ ని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు అంటే అయిపోయింది కదా ఇదంతా. దాని తర్వాత కంపెనీ కూడా లిస్ట్ అయిపోయింది కదా. బట్ దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కంపెనీ లిస్ట్ అయింది, అంతా బానే ఉంది. లిస్ట్ అయిన తర్వాత ఆ స్టాక్ కొంత పెరిగేసరికి మళ్ళీ ఏమైంది, ఇన్వెస్టర్స్ అంటే ప్రీవియస్ గా ఎవరైతే భయపడ్డారో కంపెనీ రిలేటెడ్ గా, అరే ఓకే మనం భయపడ్డాం బట్ స్టిల్ ఇంత ఫేమస్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే స్టాక్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆ స్టాక్ లిస్ట్ అయి పెరగడంతో మళ్ళీ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే సెబీ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఒక ఆడిటింగ్ ఫర్మ్ ని నియమించి వీళ్ళు ఏవైతే ఐపీఓ టైంలో ఆర్హెచ్పి ఫైల్ చేస్తారు కదా, అప్పుడు డీటెయిల్స్ సబ్మిట్ చేశారు కదా, అవన్నీ కరెక్టా కాదా అని చెప్పి ఆడిట్ కండక్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఆడిటింగ్ అంతా జరిగిన తర్వాత ఈ ఆడిటింగ్ రిపోర్ట్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయినటువంటి ఆడిటింగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ని కూడా షాక్ కి గురిచేసింది. ఈ రిపోర్ట్ ఒకసారి మీరు చూసారనుకోండి, అసలు కంపెనీస్ మనల్ని ఎలా మోసం చేస్తాయి అన్నది మీకే ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఆర్హెచ్పి లో మెన్షన్ చేసిన దానికి అండ్ రియల్ టైం వీళ్ళ బుక్స్ కి కంపారిజన్ చేసి రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో మీరు చూసారనుకోండి, C2C ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 13 lakhs లోన్స్ అయితే పే చేయాలని చెప్పి ఆర్హెచ్పి లో మెన్షన్ చేశారు. కానీ యాజ్ పర్ బుక్స్ అంటే 30th September నాటికి వీళ్ళ బుక్స్ లో చూసినట్లయితే వీళ్ళు ఏకంగా 13 crores లోన్స్ పే చేయాలని చెప్పి ఉన్నది. అండ్ దీని తర్వాత కేటీఐ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 1.18 crores పే చేయాలని చెప్పి ఆర్హెచ్పి లో మెన్షన్ చేశారు. కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పరంగా చూసినట్లయితే 3.69 crores వీళ్ళు పే చేయాల్సి ఉన్నది. అండ్ పీవీఆర్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి వీళ్ళు 2.85 crores లోన్స్ రీపే చేశామని చెప్పి ఆర్హెచ్పి లో మెన్షన్ చేశారు. బట్ వీళ్ళ బుక్స్ పరంగా చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి వీళ్ళు ఈ 2.85 crores లోన్స్ రిసీవ్ చేసుకున్నట్టు మాత్రమే ఉన్నది. అంటే లోన్స్ ఇంకా తిరిగి రీపే చేయలేనట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓకే, ఈ లోన్స్ అన్ని ఒక అద్భుతం అయితే ఒకసారి ఆర్డర్ బుక్ కూడా చూడండి. వీళ్ళ ఆర్హెచ్పి లోనే 2 different ప్లేసెస్ లోని ఆర్డర్ బుక్ అంటే 65 crores అని ఒక చోట, 50 crores ఒక చోట 2 different ప్లేసెస్ లోని ఆర్డర్ వాల్యూస్ ని మెన్షన్ చేశారు. బట్ కంపెనీ ఏం చెప్పిందంటే ఆ టైంలోని రాంగ్ గా డిస్క్లోజ్ చేసాం. బట్ ఓవరాల్ గా చూస్తే వీళ్ళ ఆర్హెచ్పి లో మెన్షన్ చేసినట్టుగా 50 crores ఆర్డర్ వాల్యూ ఉన్నదని చెప్తున్నారు కదా ఆర్డర్ బుక్, అది ఎక్కడా కూడా వీళ్ళ బుక్స్ లో లేదు. అండ్ దీంతో పాటు ఓఎస్ఐ మ్యారిటైమ్ అనేటువంటి కంపెనీ నుండి 7.56 crores ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేశారు. కానీ ఈ ఆర్డర్ వ్యాలిడిటీ October 2024 కే ఎండ్ అయిపోయింది. బట్ కంపెనీ ఏం చెప్తుందంటే ఇది మరొక 24 months కి ఎక్స్టెండ్ అయినట్టుగా చెప్తుంది. బట్ ఈ ఎక్స్టెన్షన్ లెటర్ అంటే ఆ ఎక్స్టెన్షన్ లెటర్ ఉండాలి కదా, 2 years కి ఎక్స్టెండ్ చేసినట్లయితే ఆ ఎక్స్టెన్షన్ లెటర్ గానీ అగ్రిమెంట్ గానీ ఎక్కడా కూడా అవైలబుల్ గా లేదు. అండ్ ఇవన్నీ ఒకెత్తైతే వీళ్ళ సేల్స్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కదా, ఈ ఆర్డర్స్ లోని కొన్ని మేజర్ ఆర్డర్స్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి C2C INC దగ్గర నుంచి వచ్చినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ లోని ఒక్కొక్క ఇన్వాయిస్ లోని ఒక్కొక్క అడ్రస్ ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే 3 invoices కి 3 different అడ్రస్లు మెన్షన్ చేశారు. ఆ డిఫరెంట్ అడ్రస్లు వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో వాటిని లొకేట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తే ఆ లొకేషన్స్ లోని అటువంటి కంపెనీసే లేవని చెప్పి బయటపడింది. మీరు కొంచెం కిందకు వచ్చారనుకోండి మీకు క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళు అక్కడ అడ్రస్ లొకేషన్ తో సహా మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ లోనే వీళ్ళు మెన్షన్ చేసిన అడ్రస్లు ఇక్కడ ఇచ్చారు కదా, ఆ అడ్రస్ కి వెళ్తే షాకింగ్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు క్లియర్ గా పెట్టారు అదొక రెసిడెన్షియల్ అడ్రస్, అక్కడ ఎటువంటి కంపెనీ కూడా లేదు. అండ్ సెకండ్ ఆర్డర్ మెన్షన్ చేశారు కదా, సెకండ్ ఆర్డర్ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ కి వెళ్తే అదొక కమర్షియల్ బిల్డింగ్ ఉన్నది, అంటే ఆఫీసెస్ అవి ఉండేటువంటి ఒక బిల్డింగ్ ఉన్నది. అండ్ థర్డ్ అడ్రస్ కి వెళ్తే అది కూడా ఒక రెసిడెన్షియల్ అడ్రస్ మాత్రమే. సో వీళ్ళకి ఏవైతే ఆర్డర్స్ వచ్చినట్టుగా అడ్రస్ అవి మెన్షన్ చేశారో యుఎస్ లోని, ఆ అడ్రస్లు కూడా ఫేక్ అడ్రస్లు కానీ బయటపడడం జరిగింది. సో ఇవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది, ఒక కంపెనీ ఇన్వెస్టర్స్ ని ఎన్ని రకాలుగా చీట్ చేయొచ్చో అన్ని రకాలుగా చీట్ చేసినట్టుగా మీకు అర్థమవుతుంది కదా. సో అందుకని మనం ఒక కంపెనీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరో ఇన్వెస్ట్ చేశారు, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళకి కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ తెలుసుంటాయి. సో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చేయచ్చు అని చెప్పి చాలా మంది అనుకుని ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో వాళ్ళు ఎందుకని ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి కన్విక్షన్ ఏంటో మనకి తెలియదు కదా. సో అందుకని ఒక కంపెనీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పర్సనల్ గా వర్క్ చేసి మనకి అన్ని అర్థమై మనకి నచ్చినట్లయితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనో వీళ్ళు ఇన్వెస్ట్
చేశారనో ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ కంట్రీస్ మీద టారిఫ్స్ వేస్తాను, ఈ కంట్రీస్ మీద టారిఫ్స్ వేస్తాను అని చెప్పి ఇటువంటివి ఏవో అనౌన్స్మెంట్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు కదా. దీని వలన స్టాక్ మార్కెట్స్ లోనైతే చాలా వాలటైలిటీ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇదే ట్రంప్ గారు మన మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి అదానీ గ్రూప్ స్టాక్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. యుఎస్ లో ఉన్నటువంటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ యాక్ట్ ని డిజాస్టర్ యాక్ట్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఆ యాక్ట్ ని రిమూవ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యాక్ట్ వలన యుఎస్ లోని చాలా బిజినెస్ లు ఇంపాక్ట్ అవుతున్నాయని, ఈ యాక్ట్ ని రిమూవ్ చేయడం వలన చాలా బిజినెస్ లకి ఇది పాజిటివ్ అవుతుందని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఇదొక పేపర్ లో చూడడానికి బాగుంటది కానీ ప్రాక్టీస్ లో చూసినట్లయితే ఇదొక డిజాస్టర్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఈ యాక్ట్ ని తీసివేయడం వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ కి ఏ విధంగా పాజిటివ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా అదానీ కంపెనీస్ బ్రైబ్ ఆఫర్ చేశాయని చెప్పి ఆ టైంలోని అదానీ గ్రూప్ కంపెనీస్ పైన యుఎస్ లో వేరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి కదా. దాంతో ఆ టైంలో అదానీ స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. బట్ ఆ టైంలో అదానీ గ్రూప్ కూడా దానికి రెస్పాండ్ అవుతూ మేము అటువంటివి ఏమీ చేయలేదు, ఇవన్నీ జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే అని చెప్పి అదానీ గ్రూప్ కూడా రెస్పాండ్ అయింది. ఈ యాక్ట్ ని డొనాల్డ్ ట్రంప్ గారు తీసివేయడం వలన ఇది ఇండైరెక్ట్ గా అదానీ గ్రూప్ కి అయితే పాజిటివ్ కానుంది. ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతోనే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే ఈ రోజు సెషన్ లో కొంత రికవరీ చూసాం. నెక్స్ట్ పక్కా బుల్ మార్కెట్ స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ పేరు ఎల్ఎస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అండ్ అలాగే ఈ కంపెనీకి చెందినటువంటి కీ ఇండివిజువల్స్ ని మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నట్టుగా సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి చెందినటువంటి అకౌంట్ సెబీ దగ్గర నుంచి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఫ్రీజ్ చేస్తున్నట్టుగా కూడా సెబీ అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ సెబీ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ ఎందుకు వచ్చిందో తెలుసా? లాస్ట్ 2 months లోని ఈ స్టాక్ ఏకంగా 1000% పైన పెరిగింది. లాస్ట్ 2 months లో మార్కెట్ సినారియో చూస్తే మార్కెట్ లో ప్రతి స్టాక్ కరెక్ట్ అవుతానే ఉన్నది కదా. కానీ ఇటువంటి టైంలో కూడా ఈ స్టాక్ 1000% పైన పెరిగింది. 1000% పైన పెరిగిందంటే అసలు స్టాక్ లో ఏం యాక్టివిటీ జరుగుతుందని చెప్పి సెబీ ఇన్వెస్టిగేషన్ చేసేసరికి షాకింగ్ థింగే బయటపడింది. మీకు కూడా ఇప్పుడు చూపెడతా చూడండి. ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ ఎంత? 5000 crores పైన మార్కెట్ క్యాప్ ఉన్నది కదా ఈ కంపెనీకి. 5000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్నదంటే కంపెనీ దగ్గర అంతో ఇంతో సేల్స్ అవి కూడా ఉండాలి కదా. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ 0 సేల్స్ జనరేట్ చేస్తుంది. ఈ 0 సేల్స్ జనరేట్ చేసేటువంటి కంపెనీకి 5000 కోట్ల మార్కెట్ క్యాప్ ఎలా వచ్చింది? అంటే స్టాక్ ఎందుకు అంతలా పెరిగింది? ఎటువంటి అర్థం లేదు కదా. జస్ట్ ఈ స్టాక్ ప్రైస్ ని ప్రమోటర్స్ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు. కంపెనీలో ఎటువంటి బిజినెస్ లేకపోయినా కూడా ప్రమోటర్ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారని గుర్తించడంతోనే సెబీ వీళ్ళపైన ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్టాక్ ప్రైసులు పెరుగుతున్నాయి కదా అని చెప్పి వాటిని చూసి కంగారు పడిపోయి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయకండి. అంటే ఇటువంటి మార్కెట్ పడుతున్నప్పుడు ఏదో ఒక స్టాక్ పెరుగుతుంది అనుకోండి, అదే మనకు సూపర్ గా కనబడచ్చు. అంటే ఇటువంటి టైంలో ఈ స్టాక్ ఇంతలా పెరిగిపోతుందంటే దీనివల్ల రిటర్న్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పి చాలా మంది ట్రాప్ లో పడి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కొత్తగా మార్కెట్ లోకి ఎవరు వస్తారో వాళ్ళు. బట్ ఇలా స్టాక్ పెరుగుతుందని చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా కొంత కంపెనీ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ అవి చెక్ చేసుకుని ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ నిన్న నైట్ బియర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ కి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ తెలంగాణలో చాలా కాలం నుంచి బియర్ ప్రైసులు పెంచట్లేదని చెప్పి రీసెంట్ గానే యునైటెడ్ బ్రివరీస్ వాళ్ళు తెలంగాణలో బియర్ నైతే అమ్మడం మానేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అయ్యి వీళ్ళు మళ్ళీ బియర్స్ అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ ప్రైస్ హైక్ ని అనౌన్స్ చేయడంతో ఈ బియర్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ యునైటెడ్ బ్రివరీస్ తో పాటు వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవన్నీ కంపెనీస్ కి ఇది మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. ఈ రోజు నుంచి యాక్చువల్లీ తెలంగాణలోని బియర్ ప్రైస్ పర్ బాటిల్ 15 రూపీస్ అయితే పెంచారు. అండ్ దీంతో పాటుగా యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ కి గవర్నమెంట్ ఏవైతే పెండింగ్ డ్యూస్ ఉన్నాయో ఆ పెండింగ్ డ్యూస్ ని కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి సిఎన్బిసి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ బియర్ ప్రైస్లు పెరగడం ఒక రకంగా పాజిటివ్. దీంతో పాటుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే డ్యూస్ రావాలో అవి కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని నిన్న చాలా ప్రెషర్ చూసాం అండ్ ఈ రోజు సెషన్ లో కూడా ప్రెషర్ కనపడింది కదా. దీని గురించి ఉన్నటువంటి అప్డేట్ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఎవరైనా స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే దాంతో ఏం చేయాలన్న దాని గురించి కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఫేమస్ బ్రాండ్ మ్యాన్షనోస్ బ్రాండ్ మీకు ఐడియా ఉన్నది కదా. ఈ మ్యాన్షనోస్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు కూడా ఇది మాకు చెందినటువంటి బ్రాండ్, మేము యూజ్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎలైట్ బ్లెండర్సే కాదు ఎవరు కూడా వీళ్ళకి చెందినటువంటి మ్యాన్షనోస్ బ్రాండ్ ని యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆ మ్యాన్షనోస్ బ్రాండ్ మీద వీళ్ళకే అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు బాంబే హైకోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. బట్ బాంబే హైకోర్ట్ అయితే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిక్వెస్ట్ ని తోసిపుచ్చడం జరిగింది. దీంతో వెస్ట్ బెంగాల్ లోని ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు ఈ మ్యాన్షనోస్ బ్రాండ్ అయితే లాంచ్ చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళు మ్యాన్షనోస్ బ్రాండ్ తో వచ్చారనుకోండి చాలా మంది కన్ఫ్యూజన్, అంటే అసలు మ్యాన్షనోస్ బ్రాండ్ ఏదని తెలియక అటువంటి అంటే వేరే వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాన్షనోస్ ని కూడా కొనుక్కోవచ్చు కదా. దాంతో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ సేల్స్ పైన ఇంపాక్ట్ పడుతుందని భయంతోనే స్టాక్ లో అయితే ప్రెషర్ చూస్తున్నాం. కాకపోతే
దీని రిలేటెడ్ గా కోర్టు ఒక రిలీఫ్ కూడా ఇచ్చింది. వీళ్ళకి 4 వీక్స్ టైం ఇచ్చింది. ఈ 4 వీక్స్ లో వేరే వాళ్ళైతే సేమ్ బ్రాండ్ తో ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మకూడదు. సో ఈ 4 వీక్స్ లో తిలక్ నగర్ హైకోర్టు వాళ్ళు సుప్రీం కోర్టు అనేది అప్రోచ్ అవుతారు. ఫైనల్ గా సుప్రీం కోర్టులోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ సుప్రీం కోర్టులో కూడా వీళ్ళకి అగెనిస్ట్ గా తీర్పు వచ్చింది అనుకోండి, నిజంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దాని వల్ల భయంకరంగా నష్టపోతా అంటే యాజ్ ఆఫ్ నో మనం చూస్తే ఓన్లీ వెస్ట్ బెంగాల్ లోనే ఆ బ్రాండ్ ని అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, వెస్ట్ బెంగాల్ కాదు, ఎంటైర్ ఇండియాలోనే యూస్ చేస్తారనుకోండి, ఇనిషియల్ గా ఏం జరుగుతుంది, కన్ఫ్యూజన్ తోని కొంతవరకు వీళ్ళ సేల్స్ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. ఇంపాక్ట్ అవ్వు అనట్లేదు, బట్ కానీ ఈ వీళ్ళ మ్యాన్షనోస్ బ్రాండ్ ఉన్నది కదా, ఈ మ్యాన్షనోస్ బ్రాండ్ ని ఎన్నో సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైతే డ్రింక్ చేస్తుంటారో వాళ్ళకి తెలిసిపోద్ది కదా మ్యాన్షనోస్ బ్రాండ్ ఒరిజినల్ లేదని. ఒకవేళ ఒకసారి తప్పుగా వేరే వాళ్ళకి చెందినటువంటి మ్యాన్షనోస్ ప్రొడక్ట్ ని తీసుకున్నా కూడా అది యూస్ చేసిన తర్వాత ఆ ఒరిజినల్ బ్రాండ్ కొంతమంది స్టిక్ అయి ఉంటారు కదా, అంటే ఇదే మాకు ఇష్టం అని చెప్పి స్టిక్ అయి ఉంటారు కదా, అటువంటి వారిని మీరు చూడొచ్చు కూడా. ఈవెన్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మన హీరో బాలకృష్ణ గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడ మాట్లాడినా మ్యాన్షనోస్ బ్రాండ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో అలా ఆ పర్టికులర్ బ్రాండ్ రిలేటెడ్ గా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో వేరే బ్రాండ్ కి చెందిన ప్రొడక్ట్ కొనుక్కున్నా కూడా అగైన్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్లీ వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది కానీ, బట్ మార్కెట్ అయితే దానికన్నా కూడా చాలా ఎక్కువగానే రియాక్ట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ వీళ్ళు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అవుతారు కదా, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూద్దాం. నో స్టాక్ ఇంతలా కరెక్ట్ అయిపోయింది కదా, ఒకవేళ వాల్యుయేషన్స్ పరంగా స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉందా అంటే అది కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ స్పేస్ లో ఆపరేట్ చేసినటువంటి వేరియస్ మేజర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కంపేర్ చేసి చూసినట్లయితే తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టిల్ బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. అండ్ వీళ్ళపైన ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం కదా. వన్స్ వేరే బ్రాండ్ ఆ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగా వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, మనకు ఒక 1-2 క్వార్టర్స్ లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ మార్కెట్ దేనికైనా ఈవెంట్ కన్నా ముందే రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని వల్ల రియాక్ట్ అయింది, కానీ రియల్లీ వాళ్ళపైన ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంపాక్ట్ పడిపోద్ది. దానివల్ల తిలక్ నగర్ ఇండస్ట్రీ సేల్స్ ఫుల్ గా పడిపోతాయని మనం ఇప్పుడే చెప్పలేం. ఒక 2 క్వార్టర్స్ చూసాం అనుకోండి, దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. దాంతో పాటు వీళ్ళు సుప్రీం కోర్టుకు కూడా వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఆ వర్డిక్ట్ వచ్చిన తర్వాత మరికొంత క్లారిటీ వస్తుంది. దాంతో పాటు ఒక 2-3 క్వార్టర్స్ మీరు చూసారనుకోండి, ఎంతమంది ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తాయి. కాబట్టి మరీ అంత భయపడిపోవాల్సినటువంటి పని లేదు. అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మరీ అంత బ్యాడ్ కంపెనీ కూడా కాదు. నెక్స్ట్ ఈ రోజు భారత్ ఫోర్జ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ భారత్ ఫోర్జ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి టెక్నాలజీ కంపెనీ L3 Harris టెక్నాలజీస్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ 2 ఇయర్స్ పాటు వీళ్ళు సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ 2 కంపెనీస్ కూడా కొలాబరేట్ అయ్యి కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మన ఇండియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే మన ఇండియాలోని అడ్వాన్స్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. నో ఈ L3 Harris అనేటువంటి కంపెనీ ఆల్రెడీ డిఫెన్స్ సెక్టర్ లోని వేరియస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. నో ఈ కంపెనీతో కొలాబరేట్ అవడం ద్వారా మన కంట్రీలో డిఫెన్స్ సెక్టర్ లో పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి భారత్ ఫోర్జ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 2 కంపెనీస్ తో MOU సైన్ చేయడం జరిగింది. దీనిలో ఒక కంపెనీ పేరు ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ అండ్ అనదర్ కంపెనీ పేరు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. దీనిలోని ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ వాళ్ళతో సైన్ చేసినటువంటి MOU లో భాగంగా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు అండ్ ఈ ట్రూప్ కంఫర్ట్స్ వాళ్ళు కలిపి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్ సొల్యూషన్స్ వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయనున్నారు. అండ్ దీంతో పాటు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో కూడా వీళ్ళు ఒక MOU సైన్ చేశారు కదా, దానిలో భాగంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోసం వేరియస్ డిఫెన్స్ సిస్టమ్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ వర్క్ చేయనున్నారు. ఓవరాల్ గా ఈ డిఫెన్స్ సెక్టర్ ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు వేరియస్ కంపెనీస్ అయితే కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అన్నిటిని కూడా యూజ్ చేయడం ద్వారా మంచి ఆర్డర్స్ ని పొందడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి NBCC వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు కొత్తగా 272 crores వర్త్ ఆర్డర్స్ ని విన్నారు. దీనిలోని 170 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ రిలేటెడ్ గా సర్వీసెస్ ని అందించున్నారు. అండ్ సెకండ్ ఆర్డర్ వీళ్ళకి నవోదయ విద్యాలయ సమితి దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏ సర్వీసెస్ అందించబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా ఈ NBCC వాళ్ళు గ్రేటర్ నోయిడా, అమ్రాపల్లి ప్రాజెక్ట్స్ లోని 1233 రెసిడెన్షియల్ యూనిట్స్ ని ఈ ఆక్షన్ ద్వారా సేల్ చేసినట్లుగా దీని యొక్క టోటల్ సేల్స్ వాల్యూ 3217 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు.
నెక్స్ట్ బ్లాక్ బాక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ దగ్గర $465 మిలియన్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అడిషనల్ గా ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళు ఆల్రెడీ $80 మిలియన్ వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నదని, దీంతో పాటుగా మంచి ఆర్డర్ పైప్ లైన్ కూడా కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో ఏమంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయకపోయినా వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిజిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 210 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 171 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 224 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే టాప్ లైన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని కొంత డ్రాప్ కనిపిస్తున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో బాటమ్ లైన్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐఎస్జిఈసి హెవీ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 66 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 95 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 23 crores కి తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనపడుతుండడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 254 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 395 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 379 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కాదు, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసినట్లయితే సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈసారి మాత్రం వీళ్ళ నెంబర్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్స్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ కదా. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఐపీ డిశ్చార్జెస్ లోని 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లో మాత్రం 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పెర్ ఇన్ పేషెంట్ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన ఫోకస్ చేసేటువంటి సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 39% పైనే డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోని ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి నియర్లీ 9 crores వర్త్ నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చి యాడ్ అవడం వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని అంత సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం చూసాం అనుకోండి, వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో జస్ట్ 1.5 crores మాత్రమే ప్యాట్ జనరేట్ చేశారు. సో ఆ వన్ టైం బెనిఫిట్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసి చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లోని 444% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని 2.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 90 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 54 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 110 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు స్నైడర్ ఎలక్ట్రిక్ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఎగ్జిస్టింగ్ కెపాసిటీని నియర్లీ 96% వరకు కూడా యూటిలైజ్ చేస్తున్నామని, దీంతో 13 crores వరకు ఖర్చు పెట్టి అడిషనల్ కెపాసిటీస్ అయితే యాడ్ చేయబోతున్నట్లుగా, ఈ అడిషనల్ కెపాసిటీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఎండ్ కల్లా యాడ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్స్ ని ఆపరేట్ చేసేటువంటి దేవియాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు.
అండ్ ఈ క్వార్టర్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 4.9 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు 7.6 crores లాస్ జనరేట్ చేశారు. ఇక్కడ రెవెన్యూలోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేయడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చూడండి ఎంత పెరిగిపోయాయో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన. సో ఈ డిఫర్డ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో దాంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసి చూస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిటే పోస్ట్ చేశారు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా ఇండియాలోని 101 యూనిట్స్ ని యాడ్ చేశారు. దీనిలోని 51 పిజ్జా హట్ స్టోర్స్ ని యాడ్ చేసినట్లయితే 44 KFC స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏ స్టోర్స్ ఎంత యాడ్ చేశారు మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటితో పాటు థాయిలాండ్ లోని 9 స్టోర్స్ అండ్ నేపాల్ లోని 1 స్టోర్ ని యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గానే చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఆర్సిటిసి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 299 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 307 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 341 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్యాటరింగ్ బిజినెస్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రైల్ నీర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ టూరిజం సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ టికెటింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐఆర్సిటిసి వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా. ఒకవేళ మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే వెంటనే తీసేసుకోండి. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఎప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.